సుప్రీంకోర్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు కేసు విషయంలో కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో వాటి గురించి క్లుప్తంగా ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అనాలిసిస్ తీసుకుందాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి వెళ్ళే ఇష్యూలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఏంటి సార్ అసలు దాని డీటెయిల్స్? సుప్రీంకోర్టు తాజాగా ఒక ఆర్డర్స్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, ఏ సందర్భంలో ఇచ్చింది అని అంటే, వాన్పిక్ అనేటువంటి సంస్థ ఉంది. ఈ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కిట్వోకో కేసుల్లో ఉంది. ఈ వాన్పిక్ సంస్థ ఎక్కడ ఉందంటే, ఈ మొత్తం కోస్తా ప్రాంతం అంతా అప్పట్లో వాన్పిక్ భూములు తీసుకున్నారు. దాదాపు 30,000 ఎకరాలు తీసుకున్నారు కోస్తా ప్రాంతం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో. ఈ 30,000 ఎకరాలు తీసుకోవడం అనేది కిట్వోకో కిందకు వచ్చింది అనే ఆరోపణలతోటి అప్పుడు కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి 21 సిబిఐ, తర్వాత 7-8 ఈడీ కేసులు, వీటిల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు దీని మీద మేము నిందితులు కాము, మమ్మల్ని ఈ కేసు నుంచి ఉపసంహరించండి అని చెప్పి అభ్యర్థిస్తూ వాన్పిక్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టులో ఆల్రెడీ హైకోర్టు ఇచ్చింది కదా, హైకోర్టులో ఫస్ట్ హైకోర్టుకి వేసింది వాన్పిక్. వేస్తే లేదు మీరు మిమ్మల్ని విచారించాల్సిందే, మిమ్మల్ని ఈ కేసు నుంచి ఉపసంహరించలేము అని చెప్పి హైకోర్టు చెప్పింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది వాన్పిక్. సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది. ఈ విచారించినటువంటి సందర్భంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 10 సంవత్సరాల నుంచి విచారణ దశలో ఎందుకున్నాయి, అలాగే ఈ వాన్పిక్ కేసులో వాన్పిక్ని ఉపసంహరించాలి ఈ కేసుల్లో నుంచి అని అంటే, ముందు సిబిఐకి సంబంధించినటువంటి వివరణ తీసుకోవాలి, సిబిఐ అని వివరణ కూడా తీసుకోవాలి అని చెప్పేసి హైకోర్టుకి ఆర్డర్ చేసింది. సో దీంతో అసలు ఈ రెగ్యులర్ విచారణ ఎందుకు జరపకూడదు ఈ కేసులను? మీరు రెగ్యులర్ విచారణ 10 సంవత్సరాల నుంచి ఈ కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా, అనేక మందికి సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లు కూడా ఉన్నాయి కదా, ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఈ కేసు విచారణని ఎప్పటికప్పుడు ఆలస్యం అయ్యేలాగా వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. అందుకే రెగ్యులర్ విచారణ చేసి ఈ కేసులను తేల్చండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సార్, రెగ్యులర్ విచారణ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సహా అక్కడ వస్తారంటారా? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి ప్రతి శుక్రవారం హాజరు కావాలి. హైదరాబాద్లో ఉండేటువంటి సిబిఐ కోర్టుకి హాజరు కావాలి. కానీ ఆయన ఎప్పుడైతే 2019లో ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. 2024లో ఆయన ఎలక్షన్లో ఓడిపోయారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇప్పుడు వ్యక్తిగత మినహాయింపు ఇస్తూ కోర్టు ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేరు కదా, ఆయన్ని వ్యక్తిగతంగా హాజరుపరచండి అని చెప్పి పిటిషన్ ఎవరు వేయాలి? సిబిఐ వేయాలి. సిబిఐ పిటిషన్ వేయాల. సిబిఐ ఎందుకు పిటిషన్ వేయలేదంటే, ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఉన్నారు. సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరు ఆధ్వర్యంలో ఉంటాయి? కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటాయి. కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? అమిత్ షా గారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఆశీస్సులు పుష్కలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లేదా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళని ఎవరిని అడిగినా కానీ చెప్తారు. సార్, అయితే ఇప్పుడు వాళ్ళ ఆశీస్సులు ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్? సో అంటే ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కేసులు, ఇన్ని విచారణలు, ఇన్ని జరిగినప్పటికీ కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి అని చెప్పి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. సో చాలా మందిలో క్వశ్చన్ ఏంటంటే, సో ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు అందుకే సుప్రీంకోర్టు రెగ్యులర్ విచారణ ఎందుకు జరపకూడదు అని చెప్పి అంది. జరపమని చెప్పలా, ఎందుకు జరపకూడదు అని అంది సుప్రీంకోర్టు. ఇప్పుడు అసలు ఈ మొత్తం ఈ ఎపిసోడ్ ఎందుకు వచ్చింది? అసలు ఇప్పుడు వాన్పిక్ ఈ కేసు నుంచి మమ్మల్ని పక్కగా తప్పించండి, మాకు సంబంధం లేదు ఈ కేసు తోటి, మా ప్రమేయం ఏం లేదు, మేము నిర్దోషులమే అని చెప్పి పిటిషన్ వేసింది. హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది? మీరు ఉండాల్సిందని, మీరు మిమ్మల్ని విచారించాల్సిందని, మీ పాత్ర కూడా ఉంది అని చెప్పి భావించి ఒక ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది వాన్పిక్. దాని మీద విచారణ వచ్చిన సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది. దాని మీద విచారణ చేస్తూ అసలు సిబిఐ
సిబిఐ కూడా మీరు పరిగణలోకి తీసుకొని సిబిఐకి సంబంధించినటువంటి వాదనలు కూడా పరిగణలోకి తీసుకొని సిబిఐ ఇప్పటికే షార్ట్ షీట్లు వేసింది. ఈ షార్ట్ షీట్లని వేసినటువంటి సిబిఐ వాళ్ళ అభిప్రాయం కూడా సిబిఐ అధికారుల అభిప్రాయం కూడా తీసుకొని దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్తూ ఈ కేసుని మీరు రెగ్యులర్గా ఎందుకు విచారించకూడదు, అనేక మంది డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు, దీంతో విచారణ ముందుకు సాగట్లేదు, కాబట్టి వీటిని రెగ్యులర్ విచారణ చేస్తే కనుక మీరు ఇమీడియట్గా దీన్ని ఫైనల్ చేయొచ్చు కదా అని చెప్పి ఒక సూచన చేసింది హైకోర్టు, సుప్రీంకోర్టు. సో హైకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడైతే రెగ్యులర్ విచారణ జరుగుతుంది, జరిగే అవకాశం ఉంది అనేటువంటి భావన కలిగేలా సుప్రీంకోర్టు ఇచ్చింది. కోర్టులు ఎప్పుడు కూడా వన్ సైడ్ ఇవ్వవు, ఇలా అయితే ఇలా ఉంటుంది, ఇలా అయితే ఇలా చేస్తే ఎలా బాగుంటుంది, ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా సూచన చేస్తుంది అనమాట. సో సుప్రీంకోర్టు కూడా సూచన చేసింది హైకోర్టుకి. ఎందుకు, హైకోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి, వాన్ పిక్ పిటిషన్ రిజెక్ట్ చేసింది కాబట్టి, మీరు ఈ సవాల్ చేసినప్పుడు వాళ్ళ ఆ పిటిషన్ ఉత్తర్వులు సవాల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిబిఐ వాళ్ళ వాదనలు కూడా తీసుకొని దీన్ని మీరు పరిశీలించండి అని చెప్పింది. చెబుతూ ఈ కేసు గురించి ప్రస్తావించింది, కామెంట్ చేసింది. ఇన్ని సంవత్సరాలు ఎందుకు, 10 సంవత్సరాలు అయిపోయింది కదా, 10 సంవత్సరాల నుంచి ఈ కేసులు విచారణ ముందుకు పోవట్లేదు, అనేక మంది డిశ్చార్జ్ వేస్తున్నారు, ఇదంతా ఏం జరుగుతుంది, అసలు రెగ్యులర్ విచారణ ఎందుకు జరపకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది అంతే. అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఇప్పుడు మరి హైకోర్టు ఏం చేస్తుంది, సిబిఐని పిలుస్తుంది, సిబిఐ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటుంది. మరి ఏంటి సిబిఐ మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. ఇది వాళ్ళు ఈ కేసు నుంచి మమ్మల్ని పక్కకు తప్పించండి, మా ప్రమేయం లేదని చెప్పి వాళ్ళు అన్నారు కదా, మరి మీ ఉద్దేశం ఏందని అడుగుతారు. మీ ఉద్దేశం ఏంటని అడిగితే సిబిఐ ఏం చెప్తుంది, ఆల్రెడీ మేము ఛార్జ్ షీట్లో పొందుపరిచాం కదా, కిట్ ప్రోగా జరిగిందని అని చెప్పి చెప్తుంది. ఇదే జరిగింది. సో కాబట్టి రెగ్యులర్ విచారణ జరిగితే కనుక ఇప్పుడు 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చారు ఇదే కేసుల్లో, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. రెగ్యులర్ విచారణ జరిగితే కనుక తీర్పు వస్తుంది. తీర్పు వచ్చినప్పుడు పర్మనెంట్గా ఆయన జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది అనేది న్యాయ నిపుణులు కొంతమంది చెప్పేటువంటి మాట. మరికొంతమంది ఏమంటారు, ఇవన్నీ కిట్ ప్రోగా కేసులు నిలబడేవి కాదు, అక్రమంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసులు అనేది ఇంకొంతమంది అంటూ ఉంటారు. సరే, అది అక్రమం సక్రమం అనేది తేలాలంటే ముందైతే విచారణ జరగాలిగా, తుది తీర్పు అయితే అది రావాలిగా. తుది తీర్పు రావాలంటే ముందైతే విచారణ జరగాలిగా. 10 సంవత్సరాల నుంచి విచారణ ఒక అడుగు కూడా ముందుకు పోకపోతుంటే ఇక రెగ్యులర్ విచారణ ఎందుకు జరపకూడదని చెప్పి సుప్రీంకోర్టు అడిగితే మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? సార్, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్ని రోజులు ఇలా తప్పించుకొని ఉంటారంటే ఏం చెప్తారంటే, బీజేపీ పెద్దల ఆశీస్సులు కావచ్చు, ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో ఉండేటువంటి లోపాలు ఉన్నంత వరకు ఎవరికైనా, జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, ఎవరైనా సరే ఆ దాంట్లో ఉండేటువంటి కొన్ని లూప్ హోల్స్ని బేస్ చేసుకొని తప్పించుకుంటారు. కొంతమంది ఉపయోగించుకుంటారు, తప్పించుకోవడం కాదు, ఉపయోగించుకుంటారు. అలాగే పొలిటికల్ ఆశీస్సులు అంటే ఇంకా అది మనం నిరూపించలేనటువంటి ఆరోపణ. పొలిటికల్ ఆశీస్సులు ఉన్నాయని అంటే ఉన్నాయి, అందరికీ తెలుసు. నిరూపిస్తామంటే నిరూపించలేం. ఎలా నిరూపించగలం? మరి జనరల్గా పొలిటికల్ ఆశీస్సులు లేకపోతే ఈ కేసులు ఇన్ని రోజులు ఉండవు కదా, 12 ఏళ్ళ పాటు బెయిల్ మీద ఉండలేరు కదా, 10 సంవత్సరాల నుంచి అసలు ఈ కేసులు అసలు విచారణకే రాకపోవటం ఏంటి, విచారణకు వచ్చిన సందర్భంగా జడ్జిలు మారిపోవటం ఏంటి, ఇవన్నీ చూస్తే కనుక ఏదో సంథింగ్ జరుగుతుంది అనేటువంటి భావన కలుగుతుంది. అలా అని చెప్పేసి ఇదే జరుగుతుంది అని చెప్పి మనం చెప్పలేం. ఓకే సార్, అట్లా ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు గతంలో దీన్ని కొంచెం గట్టిగా పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఆధారాలతో ప్రూవ్ చేయించి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకు పంపించట్లేదంటే ఏం చెప్తారు? టోటల్గా వ్యవస్థలన్నీ ఫెయిర్గా ఉంటే సాధ్యమవుతుంది. వ్యవస్థలు ఇవాళ ఫ్రీగా ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు, ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీకు ఆ కేసులు ఫైనల్ రెగ్యులర్ విచారణ జరుగుతుందని చెప్పి మనం చెప్పలేము. జరపచ్చు కదా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంతే. జరుపుతారా జరపడం అనేది ఇక వాళ్ళ ఇష్టం. ఇక్కడ సిబిఐ కోర్టు ఇష్టం, హైకోర్టు ఇష్టం. ఇక్కడ సిబిఐ కోర్టులో హైకోర్టులో ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ అంతకుముందు రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసుల్ని ఇమీడియట్గా సాల్వ్ చేయండి అని చెప్పింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి మొత్తం రెగ్యులర్ విచారణ జరిపి ఫైనల్ చేయండి అంది. కానీ ఎక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేవంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవంటారు, రకరకాల దానికి. సో కాబట్టి ఒక ఆర్డర్ పాస్ అయినప్పుడు కొంతమంది అనుకునేది ఏంటంటే ఇది ఇమీడియట్గా అయిపోతుంది అనుకోండి.
అనుకుంటారు, కానీ అంత ఈజీగా కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.